Jai Hind. This is Dharam and I welcome you all to Sampat Talks. In the last class, we have seen an important topic which was Buddhism. And similar to Buddhism, there's one more topic which is important for each and every exam. That is for Railway, SSC and many more exams. The weightage of Jainism is similar to that of the Buddhism. ఇప్పుడు మనం జైనిజంలో చూసామనుకోండి, జైనిజం రైస్ అవ్వడానికి కారణం సేమ్ యాజ్ రైజ్ ఆఫ్ బుద్ధిజం. అండ్ ద రీజన్ వాస్ Brahmans dominations in everywhere, either it may be political or societal or economical. సో ఈ బ్రాహ్మన్స్ డామినేషన్స్ అగేన్స్ట్ గా మనకి కొంతమంది స్టాండ్ అయ్యారు. ఎవరెవరు? క్షత్రియాస్ వేర్ అగేన్స్ట్ ద బ్రాహ్మన్స్ డామినేషన్స్ బికాస్ బ్రాహ్మన్స్ ఆల్వేస్ యూజ్ టు ఇంటర్ఫియర్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ క్షత్రియ. అండ్ ఇక్కడ మనకి వైశ్యాస్ వీళ్ళు ఎందుకు బ్రాహ్మన్స్ అగేన్స్ట్ ఉండే అంటే, బ్రాహ్మన్స్ ఏం చేసే వాళ్ళు ఫియర్ ఆఫ్ గాడ్ చూపించి వైశ్యాస్ నుండి చాలా సాక్రిఫైసెస్ చేయించుకుంటే, వాళ్ళు చాలా డొనేషన్స్ చేయించుకుంటుండే వాళ్ళ కోసం. సో వైశ్యాస్ విల్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ ద బ్రాహ్మన్స్ బిహేవియర్. వేరాస్ కమింగ్ టు శూద్రాస్ పొజిషన్ అయితే స్టార్టింగ్ నుండి కూడా చాలా వర్స్ట్ ఉండే, ఈ టైంలో కూడా చాలా వర్స్ట్ ఉండే. అందుకే ఈచ్ అండ్ ఎవ్రీ వర్ణ ఆఫ్ ద సొసైటీ వేర్ అగేన్స్ట్ ద బ్రాహ్మన్స్ డామినేషన్. ఇప్పుడు బుద్ధిజంలో మనకి సిద్ధార్థ ఒక క్షత్రియ క్లాన్ నుండి బయటికి వచ్చారు. దేనికోసం? సర్చ్ ఆఫ్ ట్రూత్ కోసం. ఇప్పుడు క్షత్రియాస్ లోనే సర్చ్ ఆఫ్ ట్రూత్ ఎందుకు స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు శూద్రాస్ చూసామనుకోండి, వీళ్ళకి సర్వైవ్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సొసైటల్ రెస్పాన్సిబిలిటీస్ వీళ్ళ మీద లేకుండే, బట్ దే హ్యావ్ టు సఫర్ ఫర్ దిస్ సర్వైవల్. వైశ్యాస్ దే వేర్ హ్యాపీ విత్ దర్ బిజినెస్ అండ్ దే నెవర్ వాంటెడ్ టు leave their businesses. And coming to Kshatriyas, they are considered as the protectors of the society. So they wanted to protect the people of them. అంటే ఇది ఒక మైండ్ సెట్ వాళ్ళ మైండ్ లో డెవలప్ అయిపోయింది. ఏమనేసి, బ్రాహ్మణ్స్ ఎందుకు డామినేట్ చేయాలి, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేసి. అందుకే క్షత్రియాస్ క్లాన్ నుండి మనకి చాలా మంది వాళ్ళు ఆస్థెటిక్ పొజిషన్ వెళ్ళిపోయేసి వాళ్ళు రియల్ ట్రూత్ ఏంది లైఫ్ లో ఫైండ్ అవుట్ చేయడానికి బయలుదేరారనమాట. అందుకే మనకి క్షత్రియాస్ క్లాన్ నుండి సిద్ధార్థ వచ్చారు. ఇతను ఎవరు? బుద్ధిజం ఫౌండర్ అనమాట. అండ్ సిమిలర్లీ క్షత్రియాస్ క్లాన్ నుండి మనకి మహావీర కూడా వచ్చారు. మహావీర హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ ద క్షత్రియ క్లాన్. ఇప్పుడు చూసామనుకోండి, సపోజ్ and Mahavira, he is also known as founder of Jainism. ఇప్పుడు మహావీర ఒక్కడే ఉండేనా ఫౌండర్ మనకి జైనిజం కి? అది అసలు మహావీరాని మనం ఫౌండర్ ఆఫ్ జైనిజం అంటాం. అసలు ఐదర్ మహావీర ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. బట్ మనకి కొన్ని ఎవిడెన్సెస్ ఏమంటాయంటే, మహావీర కన్నా ముందు చాలా మంది తీర్థంకరాస్ ఉండే, వాళ్ళని కూడా మనం జైనిజంలోనే కన్సిడర్ చేస్తాం. సో దానికి ఎవిడెన్స్ ఎక్కడ దొరికాయి మనకి? విష్ణు పురాణ్ అండ్ భాగవత్ పురాణ్. దీంట్లో మనకి రిషబ్ నాథ్ పేరు వస్తుంది. రిషబ్ నాథ్, హీ ఈస్ కన్సిడర్డ్ as the first Tirthankara. ఎవరితను? ఫస్ట్ తీర్థంకర్. అండ్ ఇతను ఏమన్నారు దీంట్లో విష్ణు పురాణ్ భగవత్ పురాణ్ లో? హీ ఈస్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు. అంటే రిషబ్ నాథ్ ని విష్ణు అవతారం అని కూడా అంటారు అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఋగ్వేదాలో రిషబ్ నాథ్ అండ్ అరిష్ట్ నేమి వీళ్ళ పేర్స్ కూడా మనం ఋగ్వేదాస్ లో తెలుస్తుంది అనమాట. అరిష్ట్ నేమి ఇక్కడ 22nd తీర్థంకర. 22nd
అండ్ రిషభనాథ్ ఈజ్ ద ఫస్ట్ తీర్థంకర. తీర్థంకర అంటే ద పర్సన్ హూ టీచర్స్ బుద్ధిజం ఈస్ నోన్ యాజ్ తీర్థంకర. ఇక్కడ చూసేసరికి మనకి రిషభనాథ్ he is symbolized with bull. రిషభనాథ్ ని మనం బుల్ తో ఇండికేట్ చేస్తాం అన్నమాట. అండ్ అరిష్నేమిని మనం కోంచ్ షెల్ తో ఇండికేట్ చేస్తాం. సో రిషభనాథ్ ఈజ్ ఇండికేటెడ్ విత్ ద బుల్. సిమిలర్లీ బుద్ధిజం లో మనకి సపరేట్ సింబల్స్ ఉండే, అంటే బుద్ధ పుట్టినప్పుడు మనకి లోటస్ సింబల్ చూపిస్తాము. సిమిలర్లీ ఇక్కడ రిషభనాథ్ ని బుల్ తో ఇండికేట్ చేస్తాము, అరిష్నేమిని కోచ్ షెల్ తో ఇండికేట్ చేస్తాం అనమాట. హీ ఈజ్ ద 22nd తీర్థంకర. ఇప్పుడు 23rd తీర్థంకర వచ్చేసరికి పార్శ్వనాథ్. హీ ఈజ్ ద 23rd తీర్థంకర. హీ ఈజ్ ఇండికేటెడ్ యాజ్ సర్పెంట్. సర్పెంట్ అంటే ఒక పెద్ద పాము లాగా పార్శ్వనాథ్ ని ఇండికేట్ చేస్తాం. అండ్ పార్శ్వనాథ్ he actually was he is considered as a Kshatriya. He was a Kshatriya of Banaras. బనారస్ లో ఉన్న రాజ్యానికి ఇతను పార్శ్వనాథ్ రాజు ఉండే అనమాట. సో ఈవెన్ హీ వెంట్ ఇన్ ద సర్చ్ ఆఫ్ ట్రూత్. ఇక్కడ వీళ్ళు ఉన్న మిగతా అసలు యాక్చువల్ టోటల్ గా 1 to 23 తీర్థంకరాస్ గురించి మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి, తెలుస్తాయి అన్నమాట. బట్ మనకి ఎక్కువ ఎవిడెన్సెస్ ఫస్ట్ 23rd అండ్ 22nd తీర్థంకరాస్ గురించి మనకి ఎవిడెన్సెస్ దొరికాయి. సో వీళ్ళు ఏం టీచ్ చేశారంటే మనకి ఫస్ట్ వీళ్ళు మనకి ఏమన్నారు, యూ షుడ్ ఫాలో సత్య, అహింస, అపరిగ్రహ, అస్తేయ. సో ఈ తీర్థంకరాస్ మనకేమన్నారు, యూ షుడ్ ఫాలో దీస్ 4 టు అటైన్ కైవల్య. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే సత్య అంటే యూ షుడ్ నాట్ లై, అంటే నో లైస్. అహింస అంటే నో వైలెన్స్. అండ్ అపరిగ్రహ అంటే నాన్ పొజిషన్ ఆఫ్ వాట్, నాన్ పొజిషన్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీస్. అండ్ అస్తేయ అంటే నాన్ స్టీలింగ్. సో మనకి ముందున్న తీర్థంకరాస్ ఏమన్నారు, మీకు కైవల్య కావాలంటే యూ షుడ్ ఫాలోయింగ్ ఆల్ దీస్ 4 vows ఆఫ్ జైనిజం. బట్ ద ఇంపార్టెంట్ వన్ వాస్ బ్రహ్మచర్య. Brahmacharya is no sexual activities. అంటే ఈ బ్రహ్మచర్య మనకి ఇచ్చింది ఎవరు, మహావీర. As per Mahavira, to attain Kaivalya, you should follow the 5 vows of Jainism. But as per the remaining 23 Tirthankaras, you should follow only the 4 of these. Now, let's move for the introduction of Mahavira. Imagine this. This is the era of Mahajanpada. అంటే మహాజనపద టైంలో మనం వెళ్తున్నాం. మహాజనపద టైంలో ఈ ఏరియాని మనం వైశాలి అంటాం. అండ్ ఈ ఏరియా ఇక్కడ మనకి వజ్జి. దీస్ ఆర్ మహాజనపదాస్ ప్రొవిన్సెస్. ఈ వజ్జి అనే ప్రొవిన్స్ లో మనకి జ్ఞాత్రిక అనే రీజియన్ ఉండే క్లాన్. ఈ క్లాన్ కి రూలర్ ఎవరుండే, సిద్ధార్థ was married with Trishala. And Trishala was sister of Chetaka, whereas Chetaka is king of Vaishali. Okay now, ఇక్కడ వజ్జి క్లాన్ లో వజ్జి ప్రొవిన్స్ లో జ్ఞాత్రిక అనే క్లాన్ కి రూలర్ సిద్ధార్థ got married with Trishala. Trishala is the sister of Chetaka is the ruler of Vaishali. అంటే ఇక్కడ కింద ఉన్న రీజియన్ వైశాలి అన్నమాట. ఆ వైశాలి రీజియన్ కి ఇక్కడ రూలర్ ఎవరు, చేతక. సిద్ధార్థ అండ్ త్రిశల సన్ పేరు మహావీర.
మహావీర. అండ్ చేతక వాళ్ళ డాటర్ పేరు చెల్లన్న. ఇక్కడ సో యాజ్ అ ప్రిన్స్ he got married with a princess and the name of the princess was Yashoda. Being a happy married life, they had a baby named Priyadarshini. And Priyadarshini was married to Jamali. మనకి యశోద సిద్ధార్థకి త్రిశలకి పుట్టిన సన్ పేరు మహావీర, who is the founder of Jainism, and Mahavira got married to Yashoda and they had a baby girl named Priyadarshini and she was married to Jamali. Here the daughter of Chelana, she was married to Bimbisar. And Bimbisar ikkada aa time lo Magadha ki ruler anamata. Magadha ruler. మగధ మనం ఫ్యూచర్ లో వచ్చే క్లాస్ లో చూస్తాం అనమాట. సో ఇక్కడ మహావీరకి మాక్సిమం సపోర్ట్ బింబిసార్ నుండి దొరికింది. బింబిసార్ ఎవరు? రూలర్ ఆఫ్ మగధ. అండ్ మగధ వాస్ పవర్ఫుల్ అమాంగ్ ఆల్ ద మహాజనపదాస్ అన్నమాట. సో జైనిజం రైజ్ అవ్వడానికి ఇంకో రీజన్ ఏంది? మహావీరకి మిగతా కింగ్స్ నుండి సపోర్ట్ కూడా దొరికింది అనమాట. అంటే క్షత్రియాస్ నుండి సపోర్ట్ దొరికింది. వన్స్ the king has supported a person, the entire Janpada is supporting Mahavira. And ఇప్పుడు సపోజ్ మనం బుద్ధిజం లో కూడా చూసాము, at the age of 29 Siddhartha went in the search of real truth. Now moving ahead, Mahavira left his home at the age of 30 an age లో he left home and got accompanied with Makali Gosala. ఇప్పుడు మనం బుద్ధిజం ఏం చూసాము? బుద్ధ was with his 6 more colleagues in search of truth. Similarly, ikkada Mahavira got accompanied with Makali Gosala. But as the time duration passes, Makali Gosala was separated from Mahavira, and Makali Gosala is considered as founder of Ajivika sect. So remember this point, it is an important point. This is mostly asked in the questions from Jainism. ఇప్పుడు మహావీర అతని కలీగ్ తో దూరం అయిపోయారు. సో అగైన్ at the place called Jambika Grama near Sal tree. ఈ ట్రీ ఏంది? Sal tree at the river of Rijupalika రివర్ దగ్గర సాల్ ట్రీ దగ్గర కూర్చొని మహావీర was in deep meditation and here he got కైవల్య. ఇప్పుడు కైవల్య అంటే ఏంటి? కైవల్య మీన్స్ ద రియల్ నాలెడ్జ్. కైవల్యం ఏమంటాం మనము? రియల్ నాలెడ్జ్. ఇప్పుడు మహావీరకి కైవల్య వచ్చినప్పుడు he got many names అన్నమాట. ఆ నేమ్స్ ఏంటంటే ఫస్ట్ నేమ్ వచ్చేసరికి జితేంద్రయ, ఇంకోటి వచ్చేసరికి అర్హంత్ అండ్ నిగ్రంథ్. దాంతో పాటు మనకు మహావీర. ఆఫ్టర్ కైవల్య, Mahavira has been denoted by different names. One among the name was Jitendra and other was Arhant and Mahavira. Along with this, he was also called as Nigranth. ఇప్పుడు ప్రతి ఒక్క నేమ్ కి ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నిగ్రంథ్ వచ్చేసరికి ఫ్రీ
ఫ్రమ్ ఆల్ బాండేజ్. అంటే మనకి ప్రతి ఒక్క రిలేషన్ నుండి ఫ్రీడమ్ దొరికింది అనమాట. ఎవరికి? మహావీర. అండ్ జితేంద్ర అంటే వాన్ ఓవర్ ఆల్ సెన్స్. జితేంద్ర అంటే హీ వాన్ ఓవర్ ఆల్ హీ సెన్సెస్, అంటే అతని సెన్సెస్ మీద విజయం అనేది ప్రాప్తం చేసుకున్నారు అనమాట. అర్హంత్ అనేసరికి సుప్రీం నాలెడ్జ్ లేకపోతే గ్రేట్ నాలెడ్జ్. గ్రేట్ నాలెడ్జ్. ఇక్కడ మహావీర్ అనేసరికి ద గ్రేట్ వన్. ద గ్రేట్ వన్. దీస్ ఆర్ ద నేమ్స్, అదర్ నేమ్స్ ఆఫ్ మహావీర. నౌ మూవింగ్ అహెడ్, మనకి బుద్ధిజంలో కూడా 3 రత్నాస్ ఉండే. అవి ఏముండే? ఒకటేమో వచ్చేసరికి బుద్ధ అండ్ సెకండ్ ధమ్మ. సిమిలర్లీ మనకి థర్డ్ వచ్చేసరికి, సో మనకి బుద్ధిజంలో 3 జెమ్స్ ఉండే అనమాట. ఫస్ట్ జెమ్ వచ్చేసరికి బుద్ధ, సెకండ్ ధమ్మ అండ్ థర్డ్ ఈజ్ సంఘ. సిమిలర్లీ మనకి జైనిజంలో కూడా 3 different types of jewels ఉంటాయి. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ఫిలాసఫీ ఆఫ్ జైనిజం. సో this philosophy of Jainism will be dealing in further classes. So keep watching Sampat Talks.